సో బేసికల్‌గా ప్లేస్‌మెంట్స్‌కి సంబంధించి మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సీనియర్ అడ్వకేట్స్ దగ్గర కానీ, అవును. లేకపోతే కొన్ని ఫర్మ్స్‌తో కానీ అవును. మీకున్న టై అప్స్ అండ్ కొలాబరేషన్స్ వల్ల స్టూడెంట్స్‌కి హ్మ్. ప్లేస్‌మెంట్స్ ఇస్తారు, అవునండి. ఇవ్వగలరు అని హ్మ్. చెప్తున్నారు ఇప్పటిదాకా. అండ్ బీఏఎల్ఎల్‌బీ హ్మ్. ఇదొక జాయింట్ ప్రోగ్రాము. అవును. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక స్టూడెంట్ కెరియర్ ఎట్లా ఉండబోతుందండి? ఇప్పుడు ఎల్ఎల్బి ప్రోగ్రామ్ నుంచి స్టూడెంట్స్ 3 ఇయర్స్ కోర్స్ నుంచి ఎలా అయితే పాస్ అవుట్ అవ్వంగానే ప్లేస్‌మెంట్స్ వస్తాయో, సేమ్ బీఏఎల్ఎల్బి కూడా అంతే మేడం. ఎయిదర్ దే కెన్ జాయిన్ ఎనీ లా ఫర్మ్ ఆర్ ఒక సీనియర్ అడ్వకేట్ కింద జాయిన్ అవ్వచ్చు. ఆర్ మ్యామ్ లా అనేది ఇట్స్ అన్ అడిషనల్ డిగ్రీ. అంటే ఆల్రెడీ ఒక డిగ్రీ చేసిన వాళ్ళకి. సో, వాళ్ళు లా ఫీల్డ్‌లో పర్స్యూ అవ్వచ్చు. లేదా వాళ్ళు అంతకుముందు చేసిన గ్రాడ్యుయేషన్ కోర్స్ ఉంటది కదా! ఐదర్ దాని నుంచైనా ఏదైనా పర్స్యూ అవ్వచ్చు. యూజువల్‌గా బిజినెస్ మేనేజ్మెంట్ చేసి లా చేసేవాళ్ళు కార్పొరేట్ ఫర్మ్స్ వైపు వెళ్తారు. సో, కార్పొరేట్ ఫర్మ్స్‌లో వాళ్ళకి ఫెచ్చింగ్ ఎక్కువ ఉంటది. అండ్ బీఏఎల్ఎల్బి చేసిన వాళ్ళకి యూజువల్‌గా వాళ్ళకి కూడా ఫర్మ్స్‌లో దే హావ్ ఎనఫ్ ఆపర్చునిటీస్. అండ్ తొందరలో వి ఆర్ లుకింగ్ ఇంటూ ఎక్స్‌పాండింగ్ ఇంటూ బీబీఎల్ఎల్బి ఆల్సో.